సౌండ్స్ ఆఫ్ ఓవెల్ ఓ, సెకండ్ సౌండ్ ఆఫ్ ఓవెల్ ఓ. ఈ వీడియోలో ఓవెల్ ఓ అనే అచ్చుతో వచ్చే రెండో శబ్దం ఏంటో నేర్చుకుందాం. పిల్లలు, ఓవెల్ ఓ యొక్క రెండో శబ్దం ఏంటంటే ఆ. పిల్లలు, ఓవెల్ ఓ యొక్క రెండో శబ్దం ఆతో ఏర్పడే కొన్ని పదాలను నేర్చుకుందాం. పదం ఏంటంటే WORM. పిల్లలు, ఓవెల్ ఓ యొక్క రెండో శబ్దం ఏంటంటే ఆ, అందుకే WORMని వామ్ అని పలకాలి. వామ్కి అర్థం కీటకం. అదేవిధంగా రెండవ పదం WORD. దీనిని వర్డ్ అని పలకాలి. వర్డ్కి అర్థం పదం. WORK. దీనిని వర్క్ అని పలకాలి. వర్క్కి అర్థం పని. అదేవిధంగా MONK. పిల్లలు, ఈ పదంలో కూడా ఓవెల్ ఓ యొక్క రెండో శబ్దం ఆని ఉపయోగించడం జరిగింది. అందుకే MONKని మాంక్ అని పలకాలి. మాంక్కి అర్థం సాధువు. అదేవిధంగా SON. పిల్లలు, ఈ పదంలో కూడా ఓవెల్ ఓ యొక్క రెండో శబ్దం ఆని ఉపయోగించడం జరిగింది. అందుకే SONని సన్ అని పలకాలి. సన్కి అర్థం కొడుకు. అదేవిధంగా WON. దీనిని వన్ అని పలకాలి. TON. దీనిని టన్ అని పలకాలి. థర్డ్ సౌండ్ ఆఫ్ ఓవెల్ ఓ. ఓ అనే అచ్చు యొక్క మూడవ శబ్దం. ఇప్పటి వరకు మనము ఓ అనే అక్షరం యొక్క రెండు శబ్దాలను నేర్చుకున్నాం. ఓ యొక్క మొదటి శబ్దం ఆ, బాక్స్ పదంలోని ఆ. రెండవ శబ్దం ఆ, వర్డ్ పదంలోని ఆ. ఇప్పుడు ఓ అనే అచ్చు మూడవ శబ్దాన్ని నేర్చుకుందాం. పిల్లలు, ఓ అనే అచ్చు యొక్క మూడవ శబ్దం ఏమిటంటే ఓ. GOLD పదంలోని ఓ. జాగ్రత్తగా వినండి. ఓ యొక్క మూడో శబ్దం ఏమిటంటే GOLD పదంలోని ఓ. పదండి, ఓ అనే అచ్చు యొక్క మూడో శబ్దం ఓతో ఏర్పడిన మరికొన్ని పదాలను చూద్దాం. పదం ఏమిటంటే ROLL. ఓ అచ్చు యొక్క మూడో శబ్దం ఏమిటంటే ఓ. అందువలన ROLLని రోల్ అని పలకాలి. రోల్కి అర్థం దొర్లడం. అదేవిధంగా POLL పోల్ అని పలకాలి. TOLL టోల్ అని పలకాలి. మరికొన్ని పదాలను చూద్దాం. SOW. పిల్లలు, జాగ్రత్తగా వినండి. ఈ పదంలో W సైలెంట్. పిల్లలు, ఓ యొక్క మూడో శబ్దం ఓ కాబట్టి SOWని సో అని పలకాలి. సోకి అర్థం విత్తనం, విత్తడం. అదేవిధంగా LOWని లో అని పలకాలి. అదేవిధంగా ROWని రో అని పలకాలి. TOWని టో అని పలకాలి. అదేవిధంగా CROWని క్రో అని పలకాలి. క్రోకి అర్థం కాకి. BLOWని బ్లో అని పలకాలి. BLOWకి అర్థం గాలి కొట్టుట. SNOW స్నో అని పలకాలి. స్నోకి అర్థం మంచు. ఫోర్త్ సౌండ్ ఆఫ్ ఓవెల్ ఓ. ఓ అనే అచ్చు యొక్క నాలుగో శబ్దం. పిల్లలు, ఇప్పటి వరకు మనం ఓ అనే అక్షరం యొక్క మూడు శబ్దాలను నేర్చుకున్నాం. ఓ యొక్క మొదటి శబ్దం ఆ, బాక్స్ పదంలోని ఆ. రెండవ శబ్దం ఆ, వర్డ్ పదంలోని ఆ. ఓ యొక్క మూడో శబ్దం ఏమిటంటే ఓ, గోల్డ్లోని ఓ. ఓ యొక్క నాలుగో శబ్దం ఆ. ఓ అచ్చు యొక్క నాలుగో శబ్దం ఆతో ఏర్పడిన పదాలు నేర్చుకుందాం. COW. ఈ పదంలో ఓ అచ్చు యొక్క నాలుగో శబ్దం ఆ ఉపయోగించడం జరిగింది. కనుక ఓ యొక్క నాలుగో శబ్దం ఆ. అప్పుడు దీనిని కౌ అని పలకాలి. కౌ అంటే ఆవు. అదేవిధంగా NOW నౌ అని పలకాలి. WOW వావ్ అని పలకాలి. HOW హౌ అని పలకాలి. POW బౌ అని పలకాలి.
అదేవిధంగా OWL ఈ పదంలో ఓ అచ్చు యొక్క 4వ శబ్దం ఆ ఉపయోగించడం జరిగింది కనుక OWL ఔల్ అని పలకాలి. ఔల్ అంటే గుడ్లగూబ అని అర్థం. ఈ వీడియో మరోసారి చూసి ఓ అచ్చు యొక్క శబ్దంతో ఏర్పడిన పదాలను నేర్చుకుందాం.